వాళ్ళ అత్తగారితో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకుంటాను. వద్దు మావయ్య. సంధ్య ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకునుందో తెలీదు. నాతో అలా ప్రవర్తించినందుకు అది లోపల ఎంత కుమిలిపోతుందో నాకు తెలుసు. వాళ్ళ అత్తగారి గురించి మీకు తెలియదు మావయ్య. ఆవిడ ఎంత మంచిదో అంత మొండది కూడా. ఏదో కఠినమైన నిర్ణయం తీసుకునుంటారు. కారణం ఏదైనా అయ్యుండొచ్చు. కానీ మీరు అక్కడికి వెళ్ళాక వాళ్ళు నన్ను అన్నట్టు మిమ్మల్ని కూడా ఏదైనా మాట అంటే నేను భరించలేను మావయ్య. వద్దు మావయ్య, వద్దు. అలా కాదమ్మా. మరి నీ సమస్యకి పరిష్కారం ఎలా? సంజయ్ కాకపోతే నీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారమ్మా? దేవుడు. దేవుడే మావయ్య. కష్టాలనే ప్రశ్నపత్రం ఇచ్చిన ఆయనే సమాధానాలు కూడా ఆయనే చూపిస్తాడు. అప్పటి వరకు భరిస్తాను. మీరు మాత్రం ఆ ఇంటికి వెళ్ళి మీ గౌరవాన్ని తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య. మీరు నాకు తండ్రి లాంటి వారు. నా తండ్రిని ఎవరైనా అవమానిస్తే తట్టుకోవడం నా వల్ల కాదు. అర్థం చేసుకోండి మావయ్య, ప్లీజ్. నువ్వేంటి ఇంట్లోనే ఉన్నావు? కాలేజ్కి హాలిడే ఇచ్చారా? ఈ రోజు నుండి రోజు హాలిడేస్ అన్నయ్య. నేను కాలేజ్కి వెళ్ళట్లేదు, మానేస్తున్నాను. కాలేజ్ మానేయడం శ్రీజ? ఏం మాట్లాడుతున్నావు? వాస్తవం మాట్లాడుతున్నా అన్నయ్య. కాలేజ్ ఫీజు కట్టాలి. ఇంటి భారం మోస్తున్న వదిని మనమందరం ఏడిపిస్తున్నాం. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా నీకు? ఏమండి, తనేదో తెలిసి తెలియక మాట్లాడుతుంది. వదినా, తెలిసి తెలియకేంటి? కిరాణా షాప్లో కూడా డబ్బులు కట్టాలి. ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి. అదిగో అమ్మనడుగు. సరుకుల కోసం వెళ్తుంటే సేటు డబ్బులు అడుగుతుంటే రేపిస్తానంటూ గెంటుకొస్తోందమ్మ. శ్రీజ, ఏంటిలా కొత్తగా మాట్లాడుతున్నావు? వదిన నా బాధ్యతలన్నీ తన నెత్తి మీద వేసుకొని నా స్థానంలో తను కష్టపడుతూ డబ్బులు తీసుకొస్తుంది కదా. వదిన డబ్బులు తెస్తుంటే ఎంత తెస్తుంది? ఎంతెంత తెస్తుంది? ఎన్నిటికా డబ్బులు సరిపోతాయి? శ్రీజ, ఇంక చాలా ఆపుతావా? నీకేమైంది అసలు? కాలేజ్కి వెళ్ళొద్దని నీకెవరు చెప్పారు? నీ కాలేజ్ ఫీజు కట్టరని, కిరాణా షాప్కి డబ్బులు ఇవ్వరని, మెడిసిన్స్ తీసుకురారని నీకెవరు చెప్పారు? ఒకరోజు ఆలస్యం అయితే అయ్యింది. అన్ని సమస్యలు తీరిపోతాయి. చీరలు రెడీ అయ్యాయి. వాటిని నేను సేట్ దగ్గరికి తీసుకెళ్లి డబ్బులు తీసుకొస్తాను. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నువ్విలా కొత్తగా మాట్లాడి కొత్త సమస్యలు తీసుకురాకు. ఒరే శ్రీకరం, ఇంటి భారం అంతా
కోడలి మీదే పడుతుంది. ఏదో ఒకటి చేసి తన మీద పడుతున్న భారం మనం తగ్గించాలిరా. అత్తయ్య ప్లీజ్ మీరలా మాట్లాడకండి. ఇందులో భారం ఏముంది? నేనలా ఎప్పుడూ అనుకోవట్లేదు. మీరు మాత్రం అలా ఆలోచించొద్దు. అసలు ఏం జరిగింది సంధ్య? ఎందుకు మీరందరూ అలా ఉన్నారు? అయ్యో అదేం లేదండి. నువ్వైనా చెప్పు శ్రీజ, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటండి మీరు అలా అడుగుతున్నారు? అయినా జరగడానికి ఏముంటుంది? అంతా హ్యాపీనే కదా. నన్ను చూడండి, నేను సంతోషంగానే ఉన్నాను. మీరేం ఆలోచించొద్దు. ఈ రోజే ఆ నేసిన బట్టలు తీసుకెళ్లి నేను డబ్బులు తీసుకొస్తాను. మెడిసిన్స్, సరుకులు, కాలేజ్ ఫీజు అన్నీ వస్తాయి. అత్తయ్య మీరు పనుంటే చూసుకోండి. ఏమండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. శ్రీజ నువ్వు కాలేజ్కి వెళ్ళు. వదినా, వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది? ఏమైందండి? ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? పూజలు, యాగాలు, దానాలు, ధర్మాలు, దైవ కార్యాలు ఏమైనా చేయమంటారా? అలాంటివేమీ అవసరం లేదమ్మా. మీరేం కంగారు పడవలసిన అవసరం కూడా లేదు. జాతకాల్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు? చిన్న చిన్నవి కాదు కదమ్మా, పెద్దవి దాచవలసినవి కూడా ఏమీ లేవు. వీరిద్దరి జాతకాలు వివాహానికి మునుపు నేను చూసినప్పుడు ఎంత దివ్యంగా ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయి. కాని పంతులు గారు, వాళ్ళిద్దరి మధ్య... అయ్యో, మనుషుల మధ్య ప్రతి చిన్న గొడవకి జాతకాలు ప్రభావం కాదమ్మా. మీరేం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అలాగే పంతులు గారు. సరేనమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. సరే పంతులు గారు. బంటి, అమ్మగారు, పురోహితులు గారు వెళుతున్నారు. ఆయన కారులో ఇంటికి పంపించు. అలాగే అమ్మగారు. నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. ఏంటత్తా, ఏం చేస్తున్నావు? నీకేనా అర్థమవుతుందా? ఈ నాన్సెన్స్ అంతా ఏంటి? నువ్వు చూస్తున్నావు కదా, రాజేష్ వింధ్యల మధ్య మనస్పర్ధలతో వాళ్ళిద్దరి జాతకం ఏం బాలేదు. కొడుకు కోడలి ఆనందంతో, మనవరాలి ముసిముసి నవ్వులతో మురిసిపోవలసిన ఈ ఇల్లు ఇలా మూగబోయింది. దానికి కారణం ఏంటో తెలియడం లేదు. కొన్నిసార్లు జాతకాలు కూడా జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆ పంతులు గారిని పిలిపించి చూపిస్తున్నాను. ఓ మై పిచ్చత్తా, నువ్విలా పాతకాలం మనిషిలా జాతకాలంటూ కూర్చుంటే ఎలా? బావలా ఉండడానికి కారణం అదేం కాదు. మరి ఏమై ఉంటుందో తెలియాలి కదా. ఏమో, నీ కోడలేమైనా చెయ్యరాని తప్పు చేసిందేమో. మౌనిక, అయ్యో ఆగత్తా, అలా ఏమైనా జరిగిందేమోనని తెలిసి మా బావ మనసు ముక్కలేందేమో ఎవరికి తెలుసు? లేదంటే బావ మనసు ఎందుకు విరిగిపోతుందో నువ్వే చెప్పు. నా కోడలు వింధ్య అలాంటిది కాదే. దాని గురించి అలాంటి ఆలోచన కూడా నాకు రాదు. అయినా నీకెందుకొచ్చిందే? పోనీ నీ నోటీస్కి ఏదైనా అనుమానంగా అనిపించిందా? అది అత్తా, నా భార్య తప్పు చేసిందంటే
నేను నమ్మను, ఒప్పుకోను. ఈ మధ్యలో నువ్వు దూరి నీ ఊహకు తోచింది మాట్లాడితే ఊరుకునేది లేదు. నా వరకు వస్తే అదేదైనా నీతో చెప్పకుండా ఉంటాను అత్త. కానీ ఏమీ జరగకుండా బాబెందుకు వింధ్యను అవాయిడ్ చేస్తాడు? ఎందుకు మాట్లాడకుండా ఉంటాడు? ఒక భర్త భార్యని ఎందుకు దూరం పెడతాడు? అది నువ్వు తెలుసుకోవాలత్తా. అదేంటే నేను నిన్ను తెలుసుకోమంటే నువ్వు తిరిగి నాకప్పు చెప్తున్నావు? ఆ, ఇది నేను సాల్వ్ చేసే సమస్య కాదత్తా, నువ్వే సాల్వ్ చేయాలి. అసలు మొగుడు పెళ్ళాల మధ్య ఎక్కడ గొడవలు వస్తాయో ఒకసారి థింక్ చెయ్యి. అసలు జరిగింది చిన్న ఇష్యూ కాదత్తా, చాలా సీరియస్ మ్యాటర్. వాడేమో ఏమీ చెప్పట్లేదు, ఆ వింధ్య కూడా ఏమీ చెప్పట్లేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదే. గడప కూడా దాటనమ్మాయి ఏం తప్పు చేస్తుంది? అసలు ఏం గొడవలుంటాయి వాళ్ళిద్దరి మధ్య? నువ్వు అలాగే అనుకుంటూ కూర్చో అత్తా. బావ ఇప్పటికే తన మొహం చూసి పక్కకెళ్ళిపోతున్నాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి పెరిగి భార్యాభర్తలు ఏదో ఒక రోజు విడాకుల వరకు వెళ్తారు. నిన్ను అత్త వదులు. నువ్వు నా మేనకోడలివి కాబట్టి బతికిపోయావు, లేదంటే చంపేసేదాన్ని. అత్త, ఇందులో నా తప్పేం లేదు. ఎందుకంటే కొడుకు కోడలంటే నీకు అంత ప్రేమ ఉంది. జరగబోయేది అంచనా వేసి చెప్తున్నానంతే. అయినా ఈ ఆలోచన నువ్వు తీసుకోలేకపోతున్నావే, అదే గనక నిజమైతే సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే సాల్వ్ చేయాలత్తా. వింధ్య చెప్పట్లేదు, బావ కూడా చెప్పట్లేదు కాదు, నువ్వే చెప్పించాలి. నేనెలా చెప్పిస్తానే? ఎవరు నోరు విప్పడం లేదు కదా, ఎవరిని ఏమని అడగాలి? బావున్నాడు కదా, నీ ముద్దుల కొడుకుని నువ్వే అడుగు. కన్న తల్లి ఎమోషనల్ గా లాక్ చేస్తే ఏ కొడుకు నోరిప్పకుండా ఉంటాడు? ఒట్టేయించుకుంటావో నెత్తున పెట్టుకుంటావో తెలియదు కానీ బావ నుంచి మాత్రం నిజాన్ని బయటికి లాగు. ఇన్ని రోజులు నీకు తెలియకుండా ఇంట్లో ఇన్ని జరుగుతుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? నువ్వు ఎమోషనల్ అవుతావో, బావని ఎమోషనల్గా లాక్ చేస్తావో నీ ఇష్టం. కానీ విషయం నీ కొడుకు నీకు చెప్పేలా చెయ్యి, లేదంటే నీకెంతో ఇష్టమైన నీ కోడల జీవితం నాశనమైపోతుంది. లేదు, అలా అవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాడితో నిజం చెప్పిస్తాను. పిచ్చి బాబా, నేను చెప్పడం కాదు, నువ్వే నీ నోటితో నా భార్య పతివ్రత కాదు, ఆ పాప నాకు పుట్టలేదు, వింధ్య శ్రీకర్కి పుట్టింది అని స్వయాన మీ అమ్మగారికి అందరికీ చెప్తావు. ఎలా ఉంది వింధ్య నా ఆట? నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరిచ్చిన ఆర్డర్ ప్రకారమే తీసుకొచ్చాను. అలాగేనమ్మా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా సేట్ గారు? నువ్వు తీసుకొచ్చాక అన్నీ కరెక్ట్గానే ఉంటాయమ్మా. ఆ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళు చేసుకున్న పుణ్యానివి నువ్వు. ఇవిగోండమ్మా, తీసుకోండమ్మా. చాలా థ్యాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను. పర్వాలేదమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. మ్మ్. ఈ డబ్బులతో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ తీరితే అదే చాలు.
సేట్ గారు చెప్పండి. అదే రాజేష్ గారు, సంధ్య వచ్చింది. అక్కడే ఉన్నారా? లేదండి, ఇప్పుడే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఇదేంటి ఎప్పుడూ ఇచ్చే కంటే ఎక్కువగా ఉన్నాయి? 2000 ఎక్స్ట్రా ఉన్నాయి. సేటు సరిగ్గా చూసుకోలేదనుకుంటా. తిరిగి ఇచ్చేస్తాను. రాజేష్ గారు, మీరు చెప్పినట్టే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు ఇచ్చాను. మీరు పంపిస్తారా మరి? సరే, నేను పంపిస్తాను. మీరు చాలా గ్రేట్ రాజేష్ గారు. ఈ రోజుల్లో పెద్దగా ఎవరూ ఉపయోగించకపోయినా ఈ బట్టలు మీరు తీసుకుని సంధ్యా వాళ్ళకి డబ్బు సాయం చేస్తున్నారు. అది సహాయం కాదండి, అభిమానం. ఉంటానండి. సరే రాజేష్ గారు. మీతో ఇప్పుడు మాట్లాడింది రాజేష్ గారా? అబ్బే, ఆ రాజేష్ కాదమ్మా, ఈయన వేరు. నిజం చెప్పండి సేట్ గారు. వీటికి డిమాండ్ లేదని మీరు అనడం, రాజేష్ గారితో చెప్పడం నేనంతా విన్నాను. ఇదంతా ఎవరు చేస్తున్నారు? నాకిప్పుడు నిజం తెలియాలి. మీరు డబ్బు కోసం ఇబ్బందుల్లో ఉన్నారని ఆ రాజేష్ గారే సాయం చేస్తున్నారమ్మా. అదేంటండి, ఎన్నాళ్ళు చీరలు తీసుకుని మీరు డబ్బులు ఇస్తూ ఉంటే మా కష్టానికి నిజంగానే డిమాండ్ పెరిగిందని మేమంతా చాలా సంతోషపడ్డాం. కానీ ఇదంతా మా కష్టానికి వచ్చింది కాదా? రాజేష్ గారు చేస్తున్న సహాయమా? ఇలా ఇస్తూ మమ్మల్ని ఒక భ్రమలో ఉంచి మోసం చేయడం తప్పు కదండి. అయ్యో, అలా కాదమ్మా. మీ కష్టాలు తీర్చాలని ఆయన... వద్దండి, ఇలా కష్టాలు తీర్చుకోవడం కంటే ఆ కష్టాన్నే అనుభవిస్తాం. నాకు నా వింధ్యకి ఎప్పుడూ ఇలా ఒకరి దగ్గర ఒకరం చెయ్యి చాచే పరిస్థితి రాలేదు. రాజేష్ గారి దగ్గర తీసుకోవడం అంటే నా స్నేహితురాల దగ్గర తీసుకున్నట్టే. వద్దండి, ఆత్మాభిమానం చంపుకొని నా అవసరాల కోసం నేను ఇలా డబ్బులు తీసుకోలేను. నన్ను క్షమించండి. మీరు నాకు సాయం చేయండి. రాజేష్ గారికి చెప్పండి నాకు ఇలాంటివి ఇష్టం లేదని. చాలా మంచి చీరలండి ఇవి. చాలా బాగుంటాయి. మీరు ఎన్ని కావాలన్నా నేను నేసిస్తాను. ఏమి అనుకోవద్దమ్మా, ఇవి ఇక్కడ వెళ్ళవమ్మా. అది కాదండి, ఒకసారి మీరే చూసి చెప్పండి. చాలా బాగుంటాయి. లేదమ్మా, ఇబ్బంది పెట్టద్దమ్మా. అమ్ముడైతే మేమే తీసుకుంటాం కదా. పోనీ రేటు తగ్గించేమైనా? తగ్గించడం ఏంటమ్మా? అసలు ఎవరూ తీసుకోవడం లేదని చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా? వెళ్ళమ్మా, తీసుకెళ్ళమ్మా. అదేంటండి అంత సింపుల్గా చెప్తున్నారు? ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా. వాళ్ళసలే ఆత్మాభిమానం మీద బ్రతికే మనుషులు. నేను గమనించలేదు బాబు. ఆ అమ్మాయి సడన్గా వెనక్కి తిరిగి వస్తుందని నేనేమాత్రం ఊహించలేదు. డబ్బులు ఎక్కువ ఉన్నాయని తిరిగివ్వడానికి వచ్చింది, కానీ మొత్తం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ విషయం తెలిసాక చాలా బాధపడింది పాపం. అయ్యో, మీ అజాగ్రత్త వల్ల చూడండి
ఎంతవరకు వచ్చిందో. వాళ్ళ ఇంట్లో అన్ని కష్టాలే. ఇద్దరికి మెడిసిన్స్, శ్రీకర్ చెల్లికి చదువు, ఇంట్లో ఖర్చులు. అందుకే మిమ్మల్ని వాళ్ళకి సాయం చేయమన్నాను. కానీ మీరు చివరికి ఇలా చేశారు. సారీ బాబు, నేను కావాలని చేసింది కాదు. మీరు నా ద్వారా చేస్తున్న ఈ మంచి పనికి నేను చాలా సంతోషపడ్డాను. కానీ నా వల్ల ఇలా అయిపోయింది. సారీ బాబు. అయ్యో, మీరు సారీ చెప్పడం ఎందుకండి? ఇట్స్ ఓకే. ఇప్పటి వరకు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. ఉంటానండి. సరే బాబు. ఛా, బావా, ఏంటి బావా, నువ్వు ఆ సంధ్యకి వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేస్తున్నావా? నీకు ఇంత అన్యాయం జరిగింది. నీ భార్యకు పుట్టిన బిడ్డకి సంధ్య వాళ్ళ భర్త పోలికలున్నాయి. అయినా నువ్వు సంధ్యకి సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు మారవా? నీకు ఆ సంధ్య పిచ్చి పట్టింది బావా. నోరు మూస్తావా? నువ్వు నమ్ముతున్నా ఆ నిజమేంటో నాకు తెలియాలి. నీ సమస్య ఏంటో చెప్తున్నావా లేదా? చెప్తాను. నేను తప్పు చేశాను. తాళి కట్టి తప్పు చేశాను. నీకు తెలిసినా మాకు చెప్పలేని ఆ నిజమేంటో చెప్పు. చెప్తానమ్మా.